ప్రభుత్వాలు, సంస్థలు, బాధ్యత గల వ్యక్తులు లిక్కర్ సేవించడాన్ని, హద్దులు దాటి ప్రవర్తించడాన్ని, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి నుండి చివరికి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలే అది ఒక ఎన్నికల ఎజెండాగా, ఎన్నికల అంశంగా ప్రభుత్వాలే దాన్ని ప్రమోట్ చేస్తూ అది ఒక గొప్ప ఘనకార్యంగా ప్రచారం చేసుకునే పరిస్థితిని నిజంగా ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు. తాగి ఎంఆర్ఓలు బార్లలో రోడ్డు మీద ఎట్లా కొట్టుకుంటున్నారో చూసాం. కన్న కొడుకుని తండ్రి ఎట్లా చంపేశాడో చూసాం. పసికందుల మీద ఏ విధంగా అత్యాచారాలు చేశారో చూసాం. రకరకాలు చూస్తూ ఉన్నాం. అయినా కూడా లిక్కర్ మీదనే, దాని మీద వచ్చే ఆదాయం మీద ప్రభుత్వాలకు గంపెడ ఆశలు పెట్టుకొని ఉండే పరిస్థితి. ఆ ఆదాయం లేకపోతే ప్రభుత్వాలు నడుస్తాయో లేదో అనే పరిస్థితి. తాజాగా ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారి సర్కారు కొత్త మద్యం పాలసీ ప్రకటించి 2.5 months అయింది, 75 days. ఈ 75 daysలో బార్లు, మద్యం షాపుల ద్వారా అమ్ముడైనటువంటి మద్యం 6,500 కోట్ల రూపాయలు వచ్చింది. 2.5 నెలల్లోనే 6,500 కోట్లు మద్యం షాపులు, బార్లలో అమ్ముడైంది. 6,500 కోట్లు, 27 లక్షల బీర్లు తాగారట. 84 లక్షల మద్యం కేసులు. మద్యం కేసు అంటే బాటిలా? మద్యం కేసులట. 84 లక్షల మద్యం కేసులు, 27 లక్షల బీర్లు తాగిందట. 6,500 కోట్లు. ఆన్ డేటు December 31st కూడా సర్కార్ క్యాచ్ చేసుకునేకి, అఫ్కోర్స్ ప్రభుత్వాలన్నీ అదే పని చేస్తూ ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ప్రభుత్వాలన్నీ అవే పని చేస్తూ ఉన్నాయి. మందు పాపులను మరింత తాగండి, తాగి ఊగండి, మా గల్ల డబ్బాను ఉర్రూ తొలగించండి అనే విధంగా అర్ధరాత్రి 1 గంట వరకు మందు అమ్ముకునే విధంగా, మందు తాగే విధంగా అఫీషియల్గా చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. అర్ధరాత్రి 1 గంట వరకు తాగండి, ఊగండి, మందు కొనుక్కోండి, బార్లలో తాగండి, ఇళ్ళ దగ్గర తాగండి, రోడ్డు మీద తాగండి, తాగి ఊగండి, ఊగి ఊరేగండి. కానీ మా గల్ల డబ్బాలు మాత్రం ఉర్రు తొలగించండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది. సపరేట్గా అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్ముకునే విధంగా. ఇంకేం మద్యం ప్రియులు పండగ చేసుకోండి.